ఏదైనా కట్ అవుతుందేమో మరి నాకు తెలియదు. ఓకే చూసుకోండి. రైట్. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సెకండ్ క్లాస్ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. కమింగ్ టు ది నెక్స్ట్ ఏంటి ఇంట్రొడక్షన్ లో యాజ్ పర్ ఇండియన్ కోడ్ పెట్రోలియం యాక్ట్ అనుగుణంగా ఇండియన్ పెట్రోలియం యాక్ట్స్ అండ్ రూల్స్ ఉన్నాయి. దీనికి టైటిల్ ఏంటి అండ్ యాక్ట్ టు కన్సల్టేట్ అబెండెడ్ ఇవి ఆల్రెడీ చెప్పినట్టున్నాను. కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్స్, ద జనరల్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఇండియన్ పెట్రోలియం యాక్ట్ 1934 ఏంటి? Petroleum means any liquid hydrocarbon or mixture of the hydrocarbon and any flammable mixture. It may be liquid state, it may be viscous state, it may be solid state. అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ లో హైడ్రోకార్బన్ ఎలిమెంట్స్ ఉంటాయి, హైడ్రోకార్బన్స్ మిక్చర్స్ ఉంటాయి. హైడ్రోకార్బన్స్ ఐటమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ మిక్చర్స్. దట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది లిక్విడ్ రూపంలో అయినా ఉండొచ్చు, విస్కస్ అంటే జిగురు రూపంలో అయినా ఉండొచ్చు, ఇట్ మే బి సాలిడ్ కంటైనింగ్ ఎనీ లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ రూల్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లాష్ పాయింట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫ్లాష్ పాయింట్ అంటే ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా హీట్ చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేసే దాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. ఇంకా కొద్దిగా హీట్ చేస్తే అది గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేసే దాన్ని ఫైర్ పాయింట్ అని అంటారు. ఓకే, వేపర్ మీన్స్ ద మాయిశ్చర్ కంటెంట్ ఉండేదాన్ని వేపర్ అని అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ గ్యాస్ అంటే ప్యూర్ గ్యాస్ ఫార్మ్ లో ఉండేది. కమింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లాష్ పాయింట్ మీన్స్ ద ఫ్లాష్ పాయింట్స్ ఆఫ్ ది ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్ ఈస్ ద మినిమం టెంపరేచర్ at which it forms a ignitable vapor. Okay, coming to the definition of the fire point, the fire point is the temperature at which vapor continues to burn when ignited and after the source of has been removed. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాష్ పాయింట్ అండ్ ఫైర్ పాయింట్ అంటే వేపర్ ఫైర్ ని క్యాచ్ చేసేదాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు, గ్యాస్ ఫైర్ ని క్యాచ్ చేసే విధానాన్ని ఫైర్ పాయింట్ అని అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ అండ్ గ్యాస్, ఆ వేపర్ లో మాయిశ్చర్ కంటెంట్ ఉండేదాన్ని వేపర్, గ్యాస్ కంటెంట్ ఉండేదాన్ని అంటే నో వేపర్ కంటెంట్ ఉండేదాన్ని గ్యాస్ అని అంటారు. ఈ పర్టికులర్ రెండు డెఫినేషన్స్ కొద్దిగా ఇంపార్టెంట్, చదువుకోండి. Coming to the number 4, the fire point of the flammable liquid is slightly higher than flash point. అంటే జనరల్ గా ఫైర్ పాయింట్ కంటే ఫ్లాష్ పాయింట్ అనేది 1-2 degrees టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. రైట్, కమింగ్ టు ది 4 పాయింట్స్ అయ్యాయి. కమింగ్ టు ది పెట్రోలియం క్లాస్ ఏ మీన్స్ పెట్రోలియం హ్యావింగ్ ది ఫ్లాష్ పాయింట్ బిలో 23 degrees సెంటిగ్రేడ్ ఉండేదాన్ని పెట్రోలియం క్లాస్ ఏ ప్రొడక్ట్స్ అని అంటారు. వాట్ ఈస్ అంటే ఫ్లాష్ పాయింట్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రమాదకరం అనమాట, అవి అంత ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటాయి, ఆ ఫ్లామబుల్ సబ్స్టెన్స్. కమింగ్ టు ది పెట్రోలియం క్లాస్ బి మీన్స్ పెట్రోలియం హ్యావింగ్ ది ఫ్లాష్ పాయింట్ అబౌట్ 23 degrees సెంటిగ్రేడ్ బట్ బిలో ది 65 degrees సెంటిగ్రేడ్. అంటే దాని యొక్క ఫ్లాష్ పాయింట్ అబౌట్ 23, బిలో 65 అంటే ఇన్ బిట్వీన్ 23 degrees సెంటిగ్రేడ్ టు 65 degrees సెంటిగ్రేడ్ ఉండే ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ ని క్లాస్ బి పెట్రోలియం ప్రొడక్ట్స్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 7, ద క్లాస్ సి పెట్రోలియం మీన్స్ హ్యావింగ్ ఎ ఫ్లాష్ పాయింట్ అబౌవ్ 65 degrees సెంటిగ్రేడ్ and below the 93 degrees centigrade. These are nothing but petroleum class C products. Okay, coming to the student examples, the manaki examples of the class A petroleum products are hexane, toluene, acetone, ethanol, methanol, MEK, naphtha and benzene. These particular petroleum products will have the flash point below 27 degrees centigrade ఉంటాయి. కమింగ్ టు ది 27 degrees టు మన 68 degrees సెంటిగ్రేడ్ ఉండే మన క్లాస్ బి టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏంటి? డీజిల్ అంటే హై స్పీడ్ డీజిల్ ఆయిల్, ఎంటీఓ మినరల్ టర్పెంట్ ఆయిల్, కిరోసిన్, ఎస్కేఓ. మనకి ఎస్కేఓ అంటే ఏంటి? మన సుపీరియర్ కిరోసిన్ ఆయిల్, ఆర్మోస్. దీస్ ఆర్ నథింగ్ బట్ క్లాస్ బి టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్. నెక్స్ట్ క్లాస్ సి టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీన్స్ ఆస్ఫాల్ట్, క్రూడ్ ఆయిల్, బిట్మెన్ అండ్ టార్ శాండ్. వీళ్ళు దీనికి 98 degrees సెంటిగ్రేడ్ ఫ్లాష్ పాయింట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ బిట్వీన్ 65 degrees టు 93 degrees సెంటిగ్రేడ్
ఫ్లాష్ పాయింట్ ఉండేదాన్ని క్లాస్ సి పెట్రోలియం ప్రొడక్ట్స్ అని అంటారు. ఇది పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఈ మూడు రాయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మనకి టు ట్రాన్స్పోర్ట్ ద పెట్రోలియం మీన్స్ టు మూవ్ ద పెట్రోలియం ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ఇండియా అండ్ ఇన్క్లూడ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ఇండియా అక్రాస్ ఎ టెరిటరీ విచ్ ఈజ్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఉండే ఏదైనా భూభాగంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాన్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. యాజ్ మన టెరిటరీ అంటే ఇతర దేశాలకు కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ రవాణా చేసుకోవచ్చు. అంటే ఇతర దేశాలు అంటే బంగ్లాదేశ్, నేపాల్కి మన ఇండియా నుంచే పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నది వెళ్తూ ఉంటాయి. ఏది మన ఫినిష్డ్ ప్రొడక్ట్. కమింగ్ టు ది నెంబర్ 9, మనకి టు ఇంపోర్ట్ ద పెట్రోలియం మీన్స్ టు బ్రింగ్ ఇట్ డౌన్ బై ది ల్యాండ్, సీ ఆర్ ఎయిర్ అదర్వైజ్ దాన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మన దిగుమతి చేసుకోవడం అంటే ఏంటి, మనకి ఆ పెట్రోల్ ఆ పర్టికులర్ చమురుని మనం జనరల్ గా ఎక్కడి నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాం, ఇరాక్ నుంచి లేకపోతే రష్యా నుంచి తెచ్చుకుంటాం. దాన్ని ల్యాండ్ ద్వారా అయినా, భూమి ద్వారా అయినా, సీ ద్వారా అయినా, లేకపోతే వేరే దాంట్లో అయినా మనం దాన్ని దిగుమతి చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ ది పెట్రోలియం అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మనకి టు స్టోర్ ద పెట్రోలియం మీన్స్ టు కీప్ ఇట్ ఎనీ వన్ ప్లేస్ బట్ డస్ నాట్ include any detention happening during the ordinary course of the transport. అంటే ఆ పర్టికులర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ను ఒక దగ్గర స్టోర్ చేసుకునే విధానాన్ని స్టోర్ ది పెట్రోలియం అని అంటారు. అంటే ఆ పర్టికులర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ రవాణా చేస్తున్నప్పుడు ఎనీ డిటెన్షన్ అంటే ఆటంకం అన్నది కలగకుండా ఉండడాన్ని స్టోర్ ది పెట్రోలియం ప్రొడక్ట్స్ అని అంటారు. ఓకే, coming to the next one, the motor conveyance means any vehicle, vessel or aircraft for the conveyance of the human being, animals or goods by land, water or air in which petroleum is used to generate the motive power. అంటే మోటార్ కన్వేయన్స్ ద్వారా రవాణా చేయడం అంటే వెహికల్ ద్వారా అయినా, ప్రెషర్ వెసల్స్ ద్వారా అయినా, ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయినా రవాణా చేయొచ్చు. ఇంటీరియర్ ప్లేస్ లో అంటే మనకి చూడండి, మన రూరల్ ఏరియాస్ లో పెట్రోలియం ప్రొడక్ట్స్ ని హ్యూమన్ బీయింగ్స్ ద్వారా, యానిమల్స్ ద్వారా, గూడ్స్ ద్వారా మనకి రవాణా చేస్తారు. దేనికోసం? ఫర్ పవర్ జనరేషన్ పర్పస్ అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది క్లాస్ ఏ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ హెక్సేన్, టోలిన్, ఎస్టెన్, ఎథిలాన్, మిథనాల్, ఎంఈకే. ఎంఈకే మీన్స్ మిథైల్ ఇథైల్ కీటోన్ అండ్ నాప్తా అండ్ బెంజిన్. Coming to the మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది క్లాస్ బి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఈజ్ డీజిల్, మన హెచ్ఎస్డి అంటే హై స్పీడ్ డీజిల్ ఆయిల్, ఎంటీఓ అంటే మినరల్ టర్పెంట్ ఆయిల్, కిరోసిన్, ఎస్కేఓ మీన్స్ superior kerosene oil, and armos are the some examples of class B type petroleum products. Coming to the next one, the examples of the class C petroleum products are asphalt. Asphalt అంటే ఏంటమ్మా? తారు. తర్వాత క్రూడ్ ఆయిల్ అంటే చమురు. తర్వాత బిట్మెన్, తార్ శాండ్. ఇవి క్లాస్ సి టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్. మీరు ఈ 14 పాయింట్స్ రాస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, ఇది ఇండియన్ పెట్రోలియం యాక్ట్ 1934. ఇది ఇన్డెప్త్ గా లేదు, ఓన్లీ సమ్ ఫౌండేషన్ పాయింట్స్ ఇచ్చారు. అవి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్, గో ఫర్ ఇండియన్ పెట్రోలియం యాక్ట్ 1934 PDF. There so many acts and rules are there. It will contain almost 5 to 6 pages PDF. ఓకే, మీరు అవి చదువుకొని అర్థం చేసుకొని ఆ పాయింట్స్ జనరేట్ చేసినా దట్ డజంట్ మ్యాటర్. లేకపోతే యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఈ పాయింట్స్ జనరేట్ చేసినా కూడా దట్ ఈజ్ ఓకే. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇందులో డౌట్స్ ఉండవేం లేదు. ఇవి హార్ట్ ఆఫ్ ది పాయింట్స్ 5, 6, 7. Petroleum class A means the flash point below 23 degrees centigrade. Coming to the petroleum class B means that petroleum products have a flash point above 23 degrees centigrade but below the 65 degrees centigrade. And petroleum class C means having the flash point above 65 degrees centigrade and below the 93 degrees centigrade. Okay, coming to the next one, flash point ante enti ఇంకోసారి క్లియర్ గా చెప్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లాష్ పాయింట్ అంటే
ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా హీట్ చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేసే దాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. ఇంకా కొద్దిగా హీట్ చేస్తే అది గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేసే దాన్ని ఫైర్ పాయింట్ అని అంటారు. ఓకే, క్లియర్ గా చెప్పాను. చూడండి, ఆ ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఎంత తక్కువ ఫ్లాష్ పాయింట్ ఉంటే అంత ప్రమాదకరమే అనమాట. జనరల్ గా బెంజిన్ కి ఫ్లాష్ పాయింట్ -18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఓకే, జనరల్ గా వైట్ పెట్రోల్ కి మన ఫ్లాష్ పాయింట్ అప్రాక్సిమేట్ గా 17 to 18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది చెప్పండి డౌట్, వాట్ ఈస్ యువర్ డౌట్? ఫ్లాష్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటే బెస్ట్ అండి, తక్కువ ఉంటే బెస్ట్ అంటే అవకుండా. ఫ్లాష్ పాయింట్ ఎంత తక్కువగా అంటే అంత డేంజరస్ ఆ ప్రొడక్ట్. ఆ పెట్రోలియం ప్రొడక్ట్ యొక్క ఫ్లాష్ పాయింట్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రమాదకరం. ఓకే, రైట్, గుడ్ డౌట్ అండి. కమింగ్ టు ది మనకి డెఫినేషన్ ఆఫ్ ది ఫైర్ పాయింట్ మీన్స్ the fire point is its a temperature in which vapor continues to burn and it will convert into gas which may catch the fire. It is nothing but a definition of the fire point. Vapor ante moisture content unde substance ni vapor అని అంటారు. గ్యాస్ అంటే మాయిశ్చర్ కంటెంట్ లేని సబ్స్టెన్స్ ని గ్యాస్ అని అంటారు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాష్ అండ్ ఫైర్ పాయింట్. ఇంకో టాపిక్ చెప్దాం అనుకున్నాను, అన్నెసరిగా నాకు ఇంటర్నెట్ యాక్సెస్ పోయింది. దానివల్ల ఒక 10 to 15 minutes టైం వేస్టేజ్ అయింది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రీవియస్ టాపిక్ లో ఎవరో డౌట్ అడిగారు, అడగండి. ఇది ప్రీవియస్ టాపిక్ లో మన క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా వస్తుంది, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది హజార్డస్ వేస్ట్ అని IS 105 టైప్ క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. IS 107కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ప్రికాషన్స్ టు బి టేకన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ ఆర్ రియాక్టివ్ కెమికల్స్. ఇది IS 107లో అడుగుతాడు. కాబట్టి సబ్జెక్ట్ కోడ్ IS 105 అండ్ IS 107 ఇచ్చాను. IS 105 అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ ఆ సబ్జెక్ట్ పేరు. IS 107 సబ్జెక్ట్ పేరు సేఫ్టీ ఇన్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. ఓకే, రైట్. ఇది ట్రక్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సాలిడ్ హజార్డస్ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ అ ట్యాంకర్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. మీకు ఈ పాయింట్స్ నచ్చితే అప్లై చేయండి, దట్ డజంట్ మ్యాటర్. మీకు నచ్చకుండా ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ పాయింట్స్ అనేవి ఉంటే అవి మీరు జనరేట్ చేసుకొని రాయండి. ఇది మనకి టాపిక్స్ ఆఫ్ కంటెంట్. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవన్నీ చదివారంటే యూ విల్ షూర్లీ గెట్ ది 80% ఆఫ్ మార్క్స్. ఓకే, ఇట్ ఈస్ అ ఇండస్ట్రియల్ లెజిస్లేషన్ టాపిక్. చాలా హ్యూజ్ సిలబస్ ఉంది. ఇందులో నేను షార్ట్ కట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి కొన్ని టాపిక్స్ ఇచ్చాను. So it is a mandatory to prepare all this 30 topics. Okay, otherwise if you shortcut in these topics మీకు 5 essay questions అనేది మీరు రాయలేరు అవుట్ ఆఫ్ 8లో. ఇట్ ఈస్ a huge syllabus. ఇండియా మనకి ఆల్మోస్ట్ మనకి 70-80 టాపిక్స్ ఉన్నాయి యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా. అందులో మనకి హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 categories. ఒకటి ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్, అందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. తర్వాత ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్, అందులో ఒక 20 or 30 టాపిక్స్ ఉంటాయి. అండ్ అదర్ లెజిస్లేషన్స్ లో ఇంకో 10 or 15 ఉంటాయి. అవన్నీ మనం ఈ సంవత్సరం అంతా అదే చదవాలి కాబట్టి ఈ టాపిక్స్ షార్ట్ లిస్ట్ చేశాను. ఇవి ఈ 22 ప్లస్ ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఈ 30 టాపిక్స్ చదివారంటే సమ్ ఎక్స్టెంట్ పేపర్ ప్యాటర్న్ ఎంత టఫ్ గా వచ్చినా యు ఆర్ ఈజీలీ ఆన్సర్డ్ 5 essay questions అవుట్ ఆఫ్ 8. 3 marks క్వశ్చన్స్ గురించి తర్వాత రివ్యూ చేసుకుందాం. ఓకే, రైట్. ఇవి టాపిక్స్ యొక్క కంటెంట్స్. ఇది ఆల్రెడీ నేను సెకండ్ టైం రివైండ్ చేస్తున్నాను కాబట్టి చూసుకోండి.
చూడండి, ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఉండే సెక్షన్స్ క్లియర్ గా చదువుకోండి. పాయింట్స్ రాసినా రాయకపోయినా దట్ డజంట్ మ్యాటర్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ది సెక్షన్స్. చాప్టర్ 3లో 10 సెక్షన్స్ ఉన్నాయి, 9 10 ఉంటాయి అప్రాక్సిమేట్ గా. చాప్టర్ 4లో 23 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ వెల్ఫేర్ లో 8 సెక్షన్స్ ఉన్నాయి. హజార్డస్ ప్రాసెస్ లో 8 సెక్షన్స్. పెనాల్టీస్ ప్రొసీజర్స్ లో మనకి ఆల్మోస్ట్ ఒక 16 సెక్షన్స్ ఉన్నాయి. మన సప్లిమెంట్ లో 18 సెక్షన్స్ ఉన్నాయి, ఒక 13 సెక్షన్స్ ఉన్నాయి సారీ. తర్వాత లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్ ఆల్మోస్ట్ మనకి 29 చెప్పాను యాజ్ పర్ షెడ్యూల్ 3 అనుగుణంగా. తర్వాత లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వింగ్ హజార్డస్ ప్రాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ 1 అనుగుణంగా ఆల్మోస్ట్ ఇవి కూడా మనకి 23 24 మనకి హజార్డస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత ఇండియన్ బాయిలర్ యాక్ట్ అండ్ రూల్స్ లో ఆల్రెడీ చెప్పాను, మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఒక 16 ఉన్నాయి, అవి మ్యాండేటరీగా రాయాలి. ఇందులో 10 సెక్షన్స్ ఉన్నాయి, బై హార్ట్ చేయండి. తర్వాత హజార్డస్ కెమికల్స్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ లో ఆల్మోస్ట్ ఒక 16 పాయింట్స్ చెప్పాను. ద కంప్రెస్డ్ గ్యాస్ మన సిలిండర్ రూల్స్ లో మన సేఫ్ స్టోరేజ్, సేఫ్ ఐడెంటిఫికేషన్, సేఫ్ యూస్, సేఫ్ హ్యాండ్లింగ్, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్, సేఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గురించి చెప్పాను. తర్వాత కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003, ఇది మొన్నే చెప్పాను. ఇందులో మనకి 16 పాయింట్స్ వరకు ఉన్నాయి. ఈ క్లాస్ చెప్పినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది నాకు. కమింగ్ టు ది నెక్స్ట్ ఇండియన్ పెట్రోలియం యాక్ట్ అండ్ రూల్స్, ప్రెసెంట్ ఇప్పుడు చెప్పాను ఈ టాపిక్. తర్వాత మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ఇది చెప్పాలి టాపిక్. తర్వాత పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్, ఇది కూడా ఈ టాపిక్ చెప్పాలి. సోషల్ అకౌంటబిలిటీ అండ్ వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్ అండ్ రూల్స్ 1923, ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యాజ్ పర్ సిఐఎంఏహెచ్ రూల్స్. సిఐఎంఏహెచ్ అంటే కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ రూల్స్. నెక్స్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్, ఇవి కూడా సిఐఎంఏహెచ్ రూల్స్ ప్రకారంగా రాయాలి. తర్వాత లిస్ట్ అవుట్ ది ఎన్విరాన్మెంట్ లాస్ ఇన్ ఇండియా, అంటే టోటల్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉండే లాస్ ఎన్ని, ఇవి మొత్తం 19 ఉన్నాయి, వీటి గురించి చెప్దాం. తర్వాత స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ రూల్స్, అన్ఫైర్డ్ ఎస్ఎంపివి ఆల్రెడీ చెప్పాము, ఇందులో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఎస్ఎంపివి రూల్స్ కూడా ఇచ్చాను. తర్వాత కెమికల్ యాక్సిడెంట్ రూల్స్, ఈ టాపిక్ కూడా చెప్పాలి. ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్, ఇందులో ఆల్మోస్ట్ మనం ఒక 25 సెక్షన్స్ వరకు డిస్కస్ చేసుకుందాం, ఇది ఇంకా చెప్పలేదు. తర్వాత బయోమెడికల్ వేస్ట్ రూల్స్ 1998 అమెండ్మెంట్. బయోమెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, అందులో రూల్స్ ఉంటాయి, అవి చదువుకుందాం. తర్వాత ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్, అంటే బిఓసిడబ్ల్యూ గురించి చెప్పుకుందాం. తర్వాత కాంట్రాక్ట్ లేబర్ రిప్యుటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. తర్వాత మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్ రూల్స్ 1948. తర్వాత డక్ వర్కర్స్ అంటే షిప్ బిల్డింగ్ వర్కర్స్, షిప్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, షిప్ లో లోడింగ్ అన్లోడింగ్ యాక్టివేట్ చేసే వర్కర్స్ ని డక్ వర్కర్స్ అని అంటారు. ఆ పర్టికులర్ డక్ వర్కర్స్ సేఫ్టీ హెల్త్ వెల్ఫేర్ యాక్ట్ 1986. లాస్ట్ ది ఐఎల్ఓ కన్వెన్షన్స్ రికమెండేషన్స్. ఈ 30 టాపిక్స్ చదువుకోండి ఫ్రెషర్స్, ఈజీగా యూ విల్ గెట్ ది 80%. ఓకే రైట్, అయిపోయింది, 1 minute అయింది, ఇంకా టైము. ఓకే, నెక్స్ట్ వీక్ అనదర్ ఫ్రెష్ 2 టాపిక్స్ తోటి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వీక్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ చెప్తాను. ఇంకేదైనా ఉంటే అడగండి. సార్ ఎగ్జామ్స్ మొత్తం ఎన్ని ఉంటాయండి? మనకి ఎగ్జామ్స్ 8 పేపర్స్ ఉంటాయండి, 8 పేపర్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్ని మార్కులకి అండి? టోటల్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్ని మార్కులు రావాలండి పాస్? 8కి 20, మనకి 80కి 28 ఈజ్ అ పాస్ మార్క్ అండి. 28 అండి? అవునండి, 28. ఓకే ఓకే సార్. మీరు ఈజీగా పాస్ అయిపోతారు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇఫ్ యూ బెటర్ స్కోర్ అప్ టు 55 మార్క్స్ స్కోర్ చేస్తే మీకు డిస్టింక్షన్ వస్తుంది, 75% వస్తుంది. జస్ట్ ఐఎమ్